క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం తులసి కోటలో ఉసిరికొమ్మ గుచ్చుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను కూడా ఇలాగే చేసేదాన్ని. కానీ ఈ మధ్య కొందరు గురువుల ద్వారా ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అదేంటంటే ఉసిరి చెట్టును దేవతా వృక్షంగా నారాయణ స్వరూపంగా భావించి పూజిస్తాం. వన సమారాధన చేసుకున్నప్పుడు కూడా ఉసిరి చెట్టు దగ్గరే పూజ చేస్తాం కదా. అలాంటి చెట్టు కొమ్మను ఈ కార్తీక మాసంలో తుంపడం చాలా దోషం. మనం ప్రత్యక్షంగా తెంపకపోయినా బయట వాళ్ళ దగ్గర కొన్నా కూడా వాళ్ళు కూడా తెంపి తెచ్చినవే కదా. మీకు వీలుంటే ఓపిక ఉంటే కార్తీక మాసం మొదట్లోనే ఒక ఉసిరి మొక్కను తెచ్చుకొని కుండీలో నాటుకోండి. కార్తీక మాసం అంతా చక్కగా పూజలు చేసుకోవచ్చు. అలా వీలు కానప్పుడు చక్కగా తులసమ్మ దగ్గరే లక్ష్మీనారాయణను పెట్టుకుని ద్వాదశి పూజ పూర్తి చేసుకోవచ్చు. ఉసిరికొమ్మ లేకపోయినంత మాత్రాన మనకు వచ్చే దోషమేమీ లేదు. ఇంకా కొమ్మను పెట్టడం వల్లే దోషం వస్తుందంట. కాబట్టి నేనైతే ఈ సంవత్సరం ఉసిరికొమ్మ పెట్టకూడదని నిర్ణయించుకున్నానండి. ఆలయాల్లో చక్కగా ఉసిరి చెట్టు దగ్గర తులసమ్మను పెట్టి కళ్యాణం చేస్తారు. ఇంట్లో పూజ చేసుకుని చక్కగా వెళ్ళి దాన్ని దర్శించారు.